నమస్తే. నేను మీ సురేష్ తరువు, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. నా ఫోరెన్సిక్ జీవితం 1993లో ప్రారంభమైంది. గత 31 ఏళ్లలో నేను దేశవ్యాప్తంగా 8600కి పైగా క్రైమ్ సీన్లు పరిశీలించాను. వాటిలో వందలాది అగ్ని ప్రమాదాలు, కావాలని తగలబెట్టడాలు ఉన్నాయి. ఒక్క నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవితాలు, కుటుంబాల భవిష్యత్తు నాశనమయ్యాయి. ఈరోజు నేను మీ ముందుకు ఒక అధికారిగా కాదు, మీలాంటి ఒక బాధ్యతాయుత పౌరుడిగా వచ్చాను. మీరు, మీ కుటుంబం, మీ వ్యాపారం సురక్షితంగా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి మీతో పంచుకోవడానికి వచ్చాను. దయచేసి కొద్ది నిమిషాలు వినండి, ఎందుకంటే అవగాహనే ఉత్తమ రక్షణ. మనమందరం ఈ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చగలం. అగ్ని ప్రమాదాల నివారణకు ముఖ్యమైన జాగ్రత్తలు. వంట సమయంలో స్టవ్ను వదిలిపెట్టవద్దు. ఎక్కువ అగ్ని ప్రమాదాలు వంటగదిలోనే మొదలవుతాయి. బయటకు వెళ్లే ముందు స్టవ్ ఆఫ్ చేయడం తప్పనిసరి. విద్యుత్ పరికరాలను ఓవర్లోడ్ చేయొద్దు. ISI మార్కు ఉన్న పరికరాలే వాడాలి. ఒకే ప్లగ్ పాయింట్కు ఎక్కువ పరికరాలని కనెక్ట్ చేసి పెట్టవద్దు. తేలికపాటి పదార్థాలను వేడి పరికరాల నుంచి దూరంగా పెట్టండి. ఉదాహరణ కాగితాలు, వస్త్రాలు, ప్లాస్టిక్లు, గ్యాస్ సిలిండర్లు. వీటిని స్టవ్, హీటర్, దీపాలకి దగ్గరగా పెట్టవద్దు. LPG మరియు కిరోసిన్ వంటి మండే గుణం ఉన్న పదార్థాలను నిల్వపరచడంలో చాలా జాగ్రత్త వహించాలి. గ్యాస్ సిలిండర్ను వెంటిలేటర్ ఉన్న స్థలంలోనే ఉంచాలి. పెట్రోల్, కిరోసిన్ను ఇంట్లో నిల్వ పెట్టవద్దు. ఉపయోగంలో లేని పరికరాలను ఆఫ్ చేయండి. ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్, టీవీలు మొదలైనవి ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. కొవ్వొత్తులు, అగరబత్తీలు వాడేటప్పుడు పర్యవేక్షణ ఎంతో అవసరం. వీటిని స్థిరమైన స్థలంలో ఉంచండి. ఇంట్లో పొగ తాగడం మానుకోండి. గ్యాస్ స్టవ్లు, బెడ్లు దగ్గర పొగ తాగడం అత్యంత ప్రమాదకరం. సిగరెట్ బట్స్ని నిప్పు ఆపి సురక్షితంగా పారేయండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడకం నేర్చుకోండి. వంటగదిలో, షాపుల్లో, వాహనాల్లో వీటిని ఉంచుకోవాలి. పాస్ పద్ధతి అంటే పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్ విధానాన్ని విధిగా నేర్చుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడడం తెలుసుకోవాలి. చిన్న పిల్లలకు లైటర్లు, అగ్గిపెట్టెల్ని దూరంగా ఉంచండి. పిల్లలకు ఫైర్ ప్రమాదాల గురించి సరైన అవగాహన కల్పించండి. ప్రమాద సమయంలో వెంటనే 101కు కాల్ చేయండి. ఆందోళన చెందకుండా ఇతరులను హెచ్చరించి బయటికి వెళ్ళండి. ఫైర్ అలారం లేదా స్మోక్ డిటెక్టర్ ఇన్స్టాల్ చేయండి. ఇళ్లలో, అపార్ట్మెంట్లలో, కార్యాలయాల్లో స్మోక్ డిటెక్టర్లు మరియు ఫైర్ అలార్మ్స్ ఉండడం వల్ల తొందరగా ప్రమాదాన్ని గుర్తించవచ్చు. వీటిని అప్పుడప్పుడు టెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. తప్పించుకోగల మార్గాలను ముందుగా తెలుసుకోండి. మీ ఇంటిలో నుండి బయటకు వెళ్లే అత్యవసర మార్గాలను ముందుగా గుర్తించండి. కుటుంబ సభ్యులతో ఎమర్జెన్సీ డ్రిల్ నిర్వహించండి. మిత్రులారా, ఒక చిన్న మంట అన్నింటినీ కాల్చివేయగలదు, కానీ ఒక జాగ్రత్త చర్య ఎంతో మంది ప్రాణాలను రక్షించగలదు. ప్రతి ఒక్కరి బాధ్యతతోనే మన సమాజం సురక్షితంగా ఉంటుంది. మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇది నా డ్యూటీ కాదు, నా నమ్మకం. అవగాహన కలిగితే ప్రమాదం దూరం ఉంటుంది. ధన్యవాదాలు.